లక్ష్మీదేవి అని ఒక పేరు. తర్వాత కనకదుర్గ స్తోత్రం అని ఒకటి. మనీ కోసం ప్రత్యేకంగా దేవత లేరు. కనకధార స్తవము లేదా స్తోత్రము అని ప్రత్యేకంగా డబ్బు కోసం, డబ్బు సంపాదన కోసమే కనకధార దేవుడు లేరు. విభూతి అంటే సంపదగా ఇవ్వబడిన ఇండియన్ ఫిలాసఫీ. అందులో నీ టాలెంట్ని నువ్వు దాన్ని ఎగ్జిబిట్ చేసి డబ్బు సంపాదించు. ఇప్పుడు పురాణాల్లో మనకి లక్ష్మీదేవి అని ఒక పేరు. తర్వాత కనకదుర్గ స్తోత్రం అని ఒకటి. అంటే డబ్బుకి ఒక రోజు, ఒక వారాన్ని, అలాగే శుక్రవారం, అలాగే ఒక పేరుని లక్ష్మీదేవి అని ఇలా రకరకాలుగా చెప్తున్నారు. అది మీ మాటల్లో? ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇతర దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో కానీ వాటిలో కానీ నాకు తెలిసినంత వరకు మనీ కోసం ప్రత్యేకంగా దేవత లేరు, దేవుడు లేరు. మీరు ఏ మతాన్ని చూసుకున్నా అందులో అంటే ప్రపంచ దేశాల్లో దాదాపుగా ప్రధానమైనవి 8 మతాలు అనుకుంటే ఆ 8 మతాల్లోనూ డబ్బుకి మాత్రమే ప్రత్యేకంగా ఒక దేవత అంటూ లేరు. ఎవరి దాంట్లో వాళ్ళ ఫిలాసఫీ ఉంటాయి. కానీ ఇండియన్ ఫిలాసఫీలో, హిందూ మైథాలజీలో డబ్బుకే ప్రత్యేకంగా ఒక దేవి, లక్ష్మీదేవి. అష్టలక్ష్ముల్లో సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అసలు లక్ష్ములే 8 మందట. అందులో మళ్ళీ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అని చెప్పారు. మన చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి మనకి. మానవుడట 4ని సాధించాలి లైఫ్లో: ధర్మ, అర్థ, కామ, మోక్ష. వీటిల్లో అర్థ అనేదాన్ని ద్వితీయ పురుషార్థంగా డబ్బును సంపాదించడానికి సంబంధించి పెట్టారు. శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవట, ధనత్రయోదశి అని ప్రత్యేకంగా ధన్తేరసట, కనకధార స్తవము లేదా స్తోత్రము అని ప్రత్యేకంగా డబ్బు కోసం, డబ్బు సంపాదన కోసమే కనకధార, బంగారం ధారలా నీ ఇంట్లోకి వస్తుంది అని. దారిద్ర్య విద్రావణ స్తోత్రము అని విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కరుణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ. అసలు శివుణ్ణి ఐశ్వర్యాన్నిచ్చే, సంపదను ఇచ్చే ఒక దేవుడిగా, అసలు విభూతి అంటే సంపదగా ఇవ్వబడిన ఇండియన్ ఫిలాసఫీ, హిందూ ఫిలాసఫీలో మనం ఉన్నాం. ఎందుకు ఇంతలా పెట్టారు అంటే డబ్బు సంపాదించమనే. డబ్బు సంపాదించదని ఎవరు చెప్పలేదు. విష్ణుమూర్తిని ప్రత్యేకంగా సకల సౌభాగ్యాలతోటి కూడిన వ్యక్తిగా చెప్పారు. అందుకని నీ ఓపిక ఉన్నంత వరకు నువ్వు నీ యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ ఎక్స్పోజ్ చేసి ఉన్నంతలో నీ టాలెంట్ని నువ్వు దాన్ని ఎగ్జిబిట్ చేసి డబ్బు సంపాదించు. డబ్బు సంపాదించడానికి మొహమాట